ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బస్సు ప్రమాద ఘటనలు రోజు రోజుకి అధికమవుతా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రజలు తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉన్నారు. అరెస్ట్ చూసుకుంటే ఈరోజు హైదరాబాద్ నుండి పామూరుకి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా కనిగిరి సమీపంలో చాలా తీవ్రమైన భారీ స్థాయిలో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఇందులో తీవ్ర దిగ్భ్రాంతికి చెందే విధంగా ప్రమాదం చోటు చేసుకుంది. సో ఈ క్రమంలో బస్సు ఎదురుగా వెళ్తున్న కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ ఒకటి ఢీకొంది. టిప్పర్ ఢీకొన్న నేపథ్యంలో బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన తర్వాత బస్సుకు సంబంధించిన ఆయిల్ ట్యాంకర్ పేలిపోయింది. ఆయిల్ ట్యాంకర్ పేలిపోయి బస్సు లోపలికి మంటలు వ్యాప్తి చెందాయి. మంటలు వ్యాప్తి చెందడంతో చాలా భారీ స్థాయిలో బస్సు లోపల అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అది స్లీపర్ బస్సు కావడంతో పై ఫ్లోర్లో కొంతమంది ప్రయాణికులు పడుకుంటా ఉన్నారు, కింది ఫ్లోర్లో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. సో సుమారు మనకు అందుతున్న తాజా సమాచారం మేరకు బస్సులో సుమారు 40 మంది పైచిలుకు ఉన్నట్టు మనకైతే సమాచారం. ఇందులో 10 నుండి 15 మంది వరకు అప్పటికప్పుడు అగ్నికి ఆహుతి అయిపోయారు. బస్సు లోపలే కాలిపోయి అగ్నికి ఆహుతి అయిపోయిన నేపథ్యం అయితే ఉంది. మిగిలిన సుమారు 30 మంది వరకు ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీవ్రమైన గాయాలు అయ్యాయి. అందులో కొంతమందిని మార్కాపురంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆసుపత్రికి తరలించి అక్కడైతే వైద్యం అయితే చేస్తా ఉన్న నేపథ్యం అయితే ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే సుమారు ఒక 15 నుండి 20 మంది వరకు ప్రజలైతే మృత్యువాత పడ్డారని మనకైతే తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఎందుకంటే బస్సు లోపలే ఇంకా ఎవరైతే లోపల కాలి అగ్నికి ఆహుతి అయిపోయారో కొన్ని శవాలు ఇప్పటివరకు అయితే మృతదేహాలు కూడా ఇప్పటివరకు అయితే తీయలేని పరిస్థితి. సంబంధిత అధికారులు అటు పోలీస్ కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు కావచ్చు, లేకపోతే ఫైర్కి సంబంధించిన అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళందరూ అయితే సంబంధిత అధికారులందరూ కూడా ఆ ఘటనా స్థలాలకు అయితే చేరుకుని మృతదేహాలకు అయితే బయటికి తీసేందుకు అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మృతదేహాలు కూడా గుర్తుపట్టలేనంత విధంగా ప్రస్తుతం మృతదేహాలు కూడా కాలిపోయిన నేపథ్యం అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ ప్రైవేట్ బస్సు యాజమాన్యం ఏదైతే ఉందో ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా కొద్దిపాటి కాసులకి కక్కుర్తిపడి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో అటు అస్సాం కావచ్చు, లేకపోతే ఒరిస్సా కావచ్చు, లేకపోతే ఈ నాగాల్యాండ్ కావచ్చు, లేకపోతే ఇతర వేరే రాష్ట్రాల్లో బస్సులకి అయితే కొద్దిపాటి కాసులు కక్కుర్తిపడి వేరే రాష్ట్రాలు వీళ్ళు రీసైన్ చేయించుకొని ఆంధ్ర తెలంగాణలో వీళ్ళైతే బస్సులు తిప్పుకుంటారు. సో బస్సులు తిప్పుకొని ఆ బస్సు లోపల ఏదైతే ఇంటీరియర్ కావచ్చు, సీట్లు, అలాగే కర్టన్స్, లేకపోతే వైరింగ్ సెక్షను ఏదైతే ఉంటాయో అవన్నీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అప్రూవల్ ఖచ్చితంగా కావాలి. ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ప్రజలు ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటికి వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళకి మాక్ డ్రిల్ చేసి చూపించాలి. దాని తర్వాతే బస్సును అయితే ముందుకు కదిపాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన నేపథ్యం, అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో ప్రయాణికులు ఎలా బయటికి వెళ్ళాలి, ఎలా సురక్షితంగా బయటికి రాన్న కోణంలో వాళ్ళు ఖచ్చితంగా చేసి చూపించాల్సింది. కానీ అందులో బస్సులో ఫైర్ ఎగ్జిట్స్ ఉన్నాయా లేదా, అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించి మెజర్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అలాగే బస్సు లోపల ఏదైతే సీట్లు, ఇంటీరియరు, కర్టన్స్ ఏదైతే చేస్తారో యాంటీ ఫైర్ అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో వాటిని నివృత్తి చేసే విధంగా వాటన్నింటినీ కొద్దిసేపు ఆపే విధంగా అందులో వేయాల్సింది ఉంటుంది. కానీ వీళ్ళు నాసి రకానికి సంబంధించిన సీట్లు కావచ్చు, కర్టన్స్ కావచ్చు, అవన్నీ వేయడం జరుగుతుంది. సో ఎట్టకేలకు చూసుకుంటే ఏదైతే బస్సుకు సంబంధించిన అగ్ని ప్రమాదం ఏదైతే సంభవించిందో యావత్తు దేశం తీవ్రమైన దిగ్భ్రాంతి చెందింది. ప్రముఖులందరూ కూడా ఈ ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి చెందారు. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారాలో వీళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు, మంత్రివర్గం మొత్తం స్పందించి క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసు అధికారులు కేసు నమోదు చేసి ఘటనకు గల పూర్తి కారణాలు అయితే దర్యాప్తు చేస్తా ఉన్న నేపథ్యం అయితే ఉంది.